We have come to the most solemn and serious part of our వచ్చి that ఉంటున్నాం. is to take part in the Lord's table. అది ప్రభు బలలో పాల్పొందుటకు. May the Lord prepare you and me through His word so that we can participate worthily. ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను సిద్ధపరిచి యోగ్యముగా ప్రభు బలలో పాల్పొందుటకు సహాయం చేయనుగాక. Please turn with me to Psalm 139. దయచేసి నాతో పాటు 139వ కీర్తన తీయాలని మనం చేస్తుంటున్నాను. Psalm 139, entire psalm we shall read responsively. 139వ కీర్తన, ఈ కీర్తన అంతటిని మనము మార్చి చదువుకుందామండి. Psalm 139, entire psalm responsively. 139వ కీర్తన, ఈ కీర్తన అంతటిని మార్చి చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. You know my sitting down and my rising up. You understand my thought afar off. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. But there is not a word on my tongue, but behold, O Lord, you know it altogether. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందనిది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. If I ascend into heaven, you are there. If I make my bed in hell, behold, you are there. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను Even there your hand shall lead me, and your right hand shall hold me. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడలా. Indeed, the darkness shall not hide from you, but the night shines as the day. The darkness and the light are both alike to you. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. I will praise you, for I am fearfully and wonderfully made. Marvelous are your works, and that my soul knows very well. నాకు బాగా తెలిసినవి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. Your eyes saw my substance being unformed, and in your book they are all written. The days fashioned for me, when I was yet there were none of them. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. If I should count them, they should not be more in number than the sun. When I awake, I am still with you. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. For they speak against you wickedly, your enemies take your name in vain. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను గదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువుగా భావించున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము. And see if there is any wicked way in me, and lead me in the way everlasting. Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Father, we thank you, Lord, for the blessed privilege you have given to us to gather around thy table and to worship you. ప్రేమగల తండ్రి, మీ బల్ల చుట్టూ చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైనటువంటి సమయమును బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Yes Lord, you turned our mourning into dancing. నిజముగా ప్రభువా, మీరే మా యొక్క అంగలార్పును నాట్యముగా మార్చి ఉంటున్నారు. You removed our sackcloth and clothed us with sevenfold spiritual garments. దేవా, మీరు మా యొక్క గోనపట్టెను తీసి ఏడంతల మా ప్రభువా వస్త్రములతో మీరు మమ్మల్ని అలంకరించి ఉంటున్నారు. Unworthy we are. Thank you, Lord, for thy high and lofty purposes you have for us. దేవా, మేము అయోగ్యులైనటువంటి మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మీ ఉద్దేశములు, మీ సంకల్పమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thou art coming very soon. మీరు ఎంతో త్వరగా రానయించున్నారు. Thank you, Lord, for the provision of the table that makes us ready, keeps us
in thy divine plan and purposes to look forward and to prepare ourselves for thy glorious appearance. మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభువా మేము సంసిద్ధులై ఉన్నట్లుగా మా ప్రభువా మీరు మా కొరకే ఏర్పాటు చేసిన ఈ ప్రభు బలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Help us to examine ourselves and participate worthily. ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాలుపొందుటకు మాకు సహాయం చేయండి. Speak to us through thy word. దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Let thy spirit minister unto us, move among us and minister unto us. దేవా పరిశుద్ధాత్మ దేవుడు మాకు వాక్యమును అందించినట్లుగాను మా మధ్య సంచరించినట్లుగా మీ కృప చూపించండి. We bring all of us under the subjection of the blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ తీసుకొని వస్తుంటున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి కూడా ఎంతో పరిచయమైనటువంటి కీర్తన. It is also Psalm of David. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తన. David was saying, "Search me, O Lord." దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించుము. Search all my inner being. నా అంతరంగం అంతటిని నువ్వు పరిశోధించు. Everything is laid bare before you. ఇదిగో సమస్తమును నీ ఎదుట నీ దేనిని దాచలేను. You know everything. నీవు సమస్తము ఎరిగి ఉన్నావు. When we come to the Lord's table, మనము ప్రభు బల్ల దగ్గరికి వచ్చి that should be our prayer. మన ప్రార్థన కూడా అలా ఉండాలి. So this table, ఈ బల్ల is a table of remembrance. ఇది జ్ఞాపకార్థమైనటువంటి బల్ల. We remember the finished work on the cross of Calvary. కల్వరి శిలువ మీద యేసుప్రభువు వారు ముగించినటువంటి ఆ కార్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. It's a table of remembrance, or self examination. ఇది మనల్ని మనము స్వపరీక్ష చేసుకునేటటువంటి బల్ల. We need to examine ourselves, the things the Lord speaks to us from our life that are not in line with his plan and purposes. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పమునకు విరుద్ధముగా ఉన్నటువంటి వాటన్నిటిని పరీక్షించుకొని కడగబడిన వారమై యోగ్యమైనటువంటి విధానములో మనము పాలు పొందవలసినటువంటి బల్ల ఇది. Thirdly, it is a table of anticipation and preparation for the coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై కనిపెట్టుకొని ఎదురు చూచుచూ సిద్ధపడేటటువంటి బల్లగా ఈ బల్ల ఉన్నది. Fourth, it is a table of identification. ఇది నాలుగోది మనల్ని మనము ఐక్యపరచుకునేటటువంటి బల్లగా ఒకరితో ఒకరము ఐక్యపరచుడి మనము ఒకే శరీరంలో అవయవులై ఉన్నామన్నటువంటి గుర్తింపును మనము కలిగిన వారమై పాలు పొందవలసినటువంటి వల్ల గ్రేట్ ప్రొవిజన్ అండ్ ప్రివిలేజ్ ఫర్ us to have the table in our midst. మన మధ్యలో ఇలాగున ప్రభు బలను కలిగి ఉన్నట అది ఎంతో గొప్ప ఏర్పాటు, గొప్ప సదుపాయమై ఉన్నది. Otherwise we do not know where we are heading. ఒకవేళ ఇలా లేకుండా ఉన్నట్లయితే మనం మన యొక్క గమ్యము, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనకు తెలియదు. We don't know where we stand in the divine standards. దేవుని యొక్క పరిశుద్ధ స్థాయి అంతస్తులో మనం ఎక్కడ ఉంటున్నామో, మన స్థానం ఎక్కడుందో మనం ఎరగని వారిగా ఉంటాం. We need to search ourselves. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. That is what David is doing here in Psalm 139. 139వ కీర్తనలో దావీదు అదే కార్యం చేస్తున్నాడు. He uses several words: examine me, test me, judge me, search me. పరిశోధించు ప్రభువా, పరీక్షించు ప్రభువా, నన్ను తెలుసుకును ప్రభువా అని అలాగున అనేక పదములను దావీదు ఉపయోగిస్తూ ఉంటున్నాడు. So today we also need to ask the Lord. ఇది మనము కూడా ప్రభువుని అడగాలి. Lord, search me. ప్రభువా నన్ను పరిశోధించు. Find anything that is unworthy. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నాకు చూపించు. Verse 23. 23వ వచనం. Search me, O Lord. దేవా నన్ను పరిశోధించు. And know my heart. నా హృదయమును తెలుసుకొనుము. Try me. నన్ను పరీక్షించు. Know my anxieties. నా ఆలోచనలు తెలుసుకొనుము. See if there is any wicked, చూడుము. and lead me in the way everlasting. నిత్య మార్గమున నన్ను నడిపింపు. తీవ్రమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కీర్తన అయి ఉన్నది. David was saying, దావీదు అంటా ఉన్నాడు, the Lord, you know me inside and outside. దేవా నన్ను పూర్తిగా నా అంతరంగం అంతటిని బాహాటముగా ఎరిగిన వాడవు నీవు. You know even the minutest details of my నా life. జీవితం యొక్క సూక్ష్మమైనటువంటి ఎంతో చిన్న
the divine characteristics of the Lord. దేవుని యొక్క దైవికమైనటువంటి గుణగణాలను దావీదు గుర్తిస్తా ఉంటున్నాడు. Psalm 139, 139వ కీర్తనలో first 6 verses, మొదటి 6 వచనాలు he is saying, God, you are omniscient God. దేవా నువ్వు సర్వంతర్యామి అయించున్నావు, omniscient, సర్వజ్ఞుడై ఉంటున్నావు, Sarvagnanivi. సర్వజ్ఞానివి You నీవు, are all knowing నువ్వు God. సమస్తము ఎరిగిన You దేవుడు, are all wise God. నువ్వు అన్నిటి యొక్క జ్ఞానము గల వాడవు, Nothing is hidden from you. నీకు మరుగై ఉన్నది ఏదియూ లేదు. Our God is omniscient మన God. దేవుడు సర్వమును ఎరిగిన దేవుడు. So that's why he says, అందుకొరకు అంటాడు, Lord, you search me. నీ దేవా నీవే నన్ను పరిశోధించుము. Verse 2, రెండవ you వచనంలో know my sitting down. నేను కూర్చుండుట నీకు You తెలుసు, know my rising నేను up. లేచుట నీకు You తెలియదు, know my thoughts afar off. నా తలంపులు అవి పుట్టక ముందుపే నువ్వు ఎరిగి You ఉంటున్నావు, comprehend my path. నా యొక్క మార్గములను ఎరిగి You ఉంటున్నావు, my lying down. నేను పడుకొనుట నీకు తెలుసు, You are acquainted with all my ways. నా యొక్క మార్గములన్నిటినీ అవన్నీ నువ్వు ఎరిగిన వాడవై Verse ఉన్నావు. 4, నాలుగవ you వచనంలో know even hedge me behind and before. నీవు నన్ను పూర్తిగా ఆవరించి ఉంటున్నావు. So the psalmist is saying, కీర్తనాకారుడు Lord, అంటున్నాడు, you are omniscient God. దేవా నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడవు, There is nothing hidden from you. నీకు మరుగై ఉన్నది ఏదియూ లేదు. And in verse 7 to 12, 7వ వచనం నుండి 12వ వచనం he చూస్తే, says, Lord, you are omnipresent దేవా God. నువ్వు సర్వంతర్యామి అయించున్నావు, You are present everywhere. ప్రతి స్థలములోనూ ఉన్నవాడవు. Where can I go from your spirit? నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును. Verse 7, 7వ వచనంలో, where can I go from your spirit? నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి Where పోవుదును, can I flee from your నీ presence? సన్నిధి నుండి నేను ఎక్కడికి Oh, if I పారిపోవుదును. ascend to heaven, నేను ఆకాశముకు ఎక్కిదను You are అనుకుంటున్నా, there. నువ్వు అక్కడ ఉన్నావు. if I go to hell, నేను పాతాళమందు You are పడుకుందునా, there. అక్కడ కూడా నువ్వు if I ఉన్నావు. go to the uttermost parts of the sea, నేను సముద్ర దిగంతముల వరకు నేను వెళ్ళాలనుకున్నా, even there you are there. అక్కడ కూడా నీవు ఉంటున్నావు. If I go into darkness, నేను చీకటిలోనికి అంధకారంలో వెళ్దాం You are అనుకున్నా, there. అక్కడ కూడా నువ్వు I ఉన్నావు. cannot run away from you. నీ వద్ద నుండి నీ సన్నిధి నుండి నేను I పారిపోజాలను, cannot hide from you. నీ నుండి నేను దాగుకోలేను. Oh, you are omnipresent నీవు God. అన్ని స్థలములలో ఉన్నటువంటి వాడవు. Verse 13 to 16. 13 నుండి 16 వరకు Oh, he says, పరిమితమైనది. oh, the way that you created me in my mother's womb, నా తల్లి గర్భమందు నువ్వు నన్ను నిర్మించిన రీతి, oh, it is fearfully and wonderfully given to me. అది నాకు ఆశ్చర్యకరమైన రీతిగా, ఎంతో భయంకరమైనటువంటి భయము కలిగించే రీతిగా నీవు నన్ను పుట్టించి Oh, ఉన్నావు. marvelous are your words. నీ కార్యములు ఆశ్చర్యకరములు. Oh, God is God. సృష్టిని బట్టి దేవుని యొక్క శక్తి అది ప్రదర్శించబడుచుంటది. And finally he says, చివరిదిగా అంటాడు, where నువ్వు అంతటా ఉన్నవాడు, you are all powerful నువ్వు God. సర్వశక్తి కలిగిన దేవుడు. Where can I run away from you? నీ వద్ద నుండి నేను ఎక్కడికి Where can I పారిపోదును? hide my sin? నా పాపమును నేను ఎక్కడ Where can I దాచిపెట్టగలను? hide my problems? నా సమస్యలను నేను ఎక్కడ Oh దాచిపెట్టగలను? Lord, I cannot do this. Oh, my dear brothers and sisters, oh, when we understand God, oh, we understand ourselves. అప్పుడు మనల్ని మనము గ్రహించుకోగలము. So he says, he knows, God knows us intimately. దేవుడు మనల్ని ఎంతో సూక్ష్మముగా లోతైన రీతిగా ఎరిగి He ఉంటున్నాడు. knows all our actions. మన కార్యములన్నీ ఎరిగి He ఉన్నాడు. knows our locations. మనం ఏ స్థలంలోనికి వెళ్ళినామో ఆయన ఎరిగి He ఉన్నాడు. knows our thoughts. మన తలంపులను ఎరిగి He ఉంటున్నాడు. knows our words. మన మాటలన్నిటిని He ఎరిగి knows our ఉంటున్నాడు. ways. మన మార్గములన్నీ He ఎరిగి knows ఉంటున్నాడు. our motives. మన ఉద్దేశములను ఎరిగి ఉంటున్నాడు. Lord knows us intimately. సూక్ష్మముగా ఎంతో వ్యక్తిగతంగా సమీపముగా ఆయన మనల్ని ఎరిగి That is why first 6 verses, అందుకొరకే మొదటి 6 వచనం David was saying, ఉన్నాడు. Lord, you know everything about me. నా గురించి నువ్వు సమస్తము ఎరిగి ఉన్నావు. Oh, I can't run away from you. నీ యొద్ద నుండి నేను పారిపోలేను. I cannot hide from you. నేను దేనిని దాచిపెట్టను. Everything is naked and bare open before you. అంతా కూడా నీ ఎదుట అది బాహాటముగా అది ఉన్నది. He knows everything about us. మన గురించి ఆయన సమస్తమును ఎరిగి ఉంటున్నాడు. Many times, oh, we think, God does not know. దేవునికి సంగతి తెలియదు. Oh, he does not know my problems. సమస్యలను ఆయనకు
He does not know where I am going. He does not know what I am thinking. But David says, దావీదు అంటాడు he knows everything. ఆయన సమస్తము ఎరిగి Even ఉన్నాడు. our thoughts. మన తలంపులను సైతము Even before the words come out of our mouth. మాటలు మన నోటి నుండి బయటికి రాకముందే ఆయన ఎరిగి Even ఉన్నాడు. our thoughts are not even formed. మన తలంపులు అవి పుట్టక ముందే ఆయన ఎరిగి ఉంటున్నాడు. God knows all of that. వాటన్నిటినీ దేవుడు ఎరిగి ఉంటున్నాడు. Many times, అనేక పర్యాయములు our thoughts are very difficult. మన తలంపులు ఎంతో Very difficult to control them. వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టము. We sit here, మన ఇక్కడ కూర్చుంటాము, but our thoughts go all over the world. మన తలంపులు లోకమంతా తిరిగి వస్తాయి. What is happening in the White House? వైట్ హౌస్ లో ఏం జరుగుతా ఉంది? Is Elon Musk going to win or the Trump going to win? ఎలాన్ మస్క్ గెలుస్తాడా లేకపోతే ట్రంప్ గెలుస్తాడా? So we are sitting here, మనం ఇక్కడ but our కూర్చున్నాం, thoughts are all over the world. మన తలంపులు లోకమంతా సంచరిస్తా ఉన్నాయి. God is saying, దేవుడు అంటున్నాడు, focus on my word. నా వాక్యం మీద నీ దృష్టి ఉంచు. Look into yourself. నీలోనికి నువ్వు తొంగి Examine చూడు. yourself. నీ జీవితాన్ని I am coming పరీక్షించుకో. very soon. నేను త్వరగా వచ్చిన Prepare for my coming. నా రాకడ కొరకు నిన్ను But సిద్ధపరచుకో. we sit very casually. అయితే మనము నిర్లక్ష్యంగా We కూర్చున్నాం. think so many things. ఎన్నో విషయాలు ఆలోచిస్తాం. So many words. అనేక మాటలు, And the unnecessary words. ఎంతో వ్యర్థమైనటువంటి మాటలు. God is saying, ప్రభు అంటున్నాడు, I know all your words. నీ మాటలన్నీ నేను ఎరుగుదును. You need to give account of every careless word that you are uttered. వ్యర్థంగా పలికినటువంటి ప్రతి మాటను బట్టి నువ్వు ఒక దినాన లెక్క చెప్పవలెను. God is coming very soon. ప్రభు ఎంతో త్వరగా వస్తున్నాడు. On that day, ఆ దినాన we cannot give any excuse. మనం ఏ సాకు చెప్పలేం. Because he knows everything about us. ఎందుకంటే మన గురించి ఆయన సమస్తము ఎరిగి We ఉంటున్నాడు. cannot hide from him. ఆయన నుండి దేనిని దాచిపెట్టలేం. We can hide from our parents. మన తల్లిదండ్రుల నుండి We can దాచిపెట్టవచ్చు. hide from the church. మనం సంఘం నుండి We can దాచిపెట్టవచ్చు. hide from our close friends. మన సమీప స్నేహితుల నుండి విషయాలను దాచిపెట్టవచ్చు. But you cannot hide from God. దేవుని దేనిని దాచిపెట్టలేం. He said, I know where you are going. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు I know తెలుసు. where you are, how you are lying. నువ్వు ఎలాగో పడుకుంటున్నావో You నాకు are తెలుసు. sitting. నువ్వు కూర్చుండుట, You are raising up. నీవు లేచుట, Everything I know. సమస్తము నేను ఎరుగుదును. That is what David was acknowledging. దావీదు ఈ విషయాలన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. Many times చాలా పర్యాయం in our life, మన జీవితంలో we behave as if God does not know. దేవుడు ఏమీ ఆయనకు తెలియదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం. We go to the places where we should not మనం go. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాం. Many times, అనేక పర్యాయాలు in this generation, ఈ తరంలో they go to so many places sitting from here only. ఇక్కడ కూర్చొని వారు అనేక స్థలాలకు వెళ్తా ఉంటారు. To so many sites. అనేక సైట్లకు వెళ్తారు. To see so many things that they should not see. వారు చూడకూడని విషయాలను చూస్తారు. How terrible these days are. ఈ దినములు ఎంత భయంకరమై ఉంటున్నాయి. When we were children, మేము పిల్లలుగా ఉన్నప్పుడు those are glorious days. అవి మహిమ కలిగినటువంటి దినాలు. If we do not come back home ఇంటికి రాకపోతే by 6 o'clock, 6 గంటలకల్లా రాకపోతే there is a big punishment. పెద్ద శిక్ష ఉంటుంది. Everybody tracks where you are going. అందరికి తెలుసు, చూస్తారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. It is a small village. చిన్న గ్రామము. If you go to the next street, వేరే వీధికి వెళ్తే immediately report ఇంటికి. ఇంటికి వెంటనే మా మాట వచ్చేస్తుంది. మీ వాడు రెండో గల్లీలో తిరుగుతున్నాడు. మీ వాడు రెండో గల్లీలో చిలుతూ. It is very difficult to go away. అలాగో బయటికి వెళ్ళడము చాలా కష్టం. We are so much restricted. అలా అన్ని ఆంక్షలు ఉంటున్నాయి. Those are glorious days. అవి మహిమ కలిగిన Those are దినాలు. good things to have. అవి అటువంటి దినములు మంచి దినములు. Today, ఈ దినాల్లో second generation, రెండవ తరం వారు is sitting in the house only. దేవుని ఇంట్లోనే కూర్చుంటున్నారు. They are before us only. మన ఎదుటే ఉంటారు. But they are going to places which you cannot understand, you cannot comprehend. మనం ఊహించలేని, మనం గ్రహించలేనటువంటి స్థలాలకు వెళ్తా ఉంటారు. Oh, what a terrible days we are living ఎంత in. భయంకరమైనటువంటి దినాల్లో Oh, ఉంటున్నాం. my dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, David is saying, దావీదు అంటున్నాడు, he was fully conscious about the characteristics of God. దేవుని యొక్క గుణగణాల గురించినటువంటి పూర్తి అవగాహన కలిగి ఉంటున్నాడు. God, you are omniscient. దేవా నువ్వు సమస్తము You ఎరిగినవాడు. know me intimately. నీవు నన్ను సూక్ష్మముగా ఎరిగి That's ఉంటున్నావు. why I have to be careful. అందుకొరకే నేను ఎంతో జాగ్రత్తగా My ఉండాలి. thoughts, నా తలంపులు, my words, నా మాటలు, my works, నా పనులు, my ways, నా మార్గములు, all my friendships, నా స్నేహంలో everything that you know. సమస్తము నువ్వు ఎరిగి And ఉంటున్నావు. he says, Lord, you are omnipresent. దేవా నువ్వు అన్ని స్థలములలో ఉన్నటువంటి I వాడు. cannot run away from you. నేను నిన్ను ఏమాత్రము Your spirit పారిపోలేను. is everywhere. నీ ఆత్మ
అన్ని So స్థలములలో I have to ఉన్నాడు be very careful. కనుకని నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Wherever I go physically, నేను భౌతికంగా ఎక్కడికి వెళ్ళినా, wherever I am going mentally. నేను మానసికంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, That's why David was very conscious. అందుకొరకే దేవుడు ఎంతో మెలకువగలిగిన వాడై ఉన్నాడు. David was very conscious about the presence of the Lord. దేవుని సన్నిధి తనతో ఉన్నది అన్నటువంటి సంగతి యొక్క గ్రహింపు కలిగి ఉన్నాడు David knows the purposes of God for his life. తన జీవితం విషయమై దేవుడు ఎటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడో అవి కూడా God, you have fearfully, wonderfully made me. దేవా నీవు నన్ను ఎంతో అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యమైనటువంటి రీతిగా నన్ను సృజించావు. Marvelous is your creation. నీ యొక్క సృష్టి ఎంతో You ఆశ్చర్యకరమైనది. have a plan and purpose for my life. నా జీవితము పక్షమున నువ్వు ఒక ఉద్దేశము, ఒక సంకల్పము కలిగి You ఉంటున్నావు. know the length of my నా days. దినముల యొక్క పరిమాణమును ఎరిగి You know ఉంటున్నావు. the goal that I need to reach. నేను ఏ గమ్యమును చేరాలో నువ్వు ఎరిగి You know ఉంటున్నావు. the purpose for pleasing unto you. దేవానికి ఆయాసకరమైనది నా హృదయంలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పరీక్షించుము. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, today ఇది you నానా and I నీవు we నేను need to examine our hearts. మన హృదయములను పరీక్షించుకోవాలి. Like what is there in our heart? మన హృదయంలో ఏమున్నది, What are our emotions putting upon? మన భావోద్రేకములు ఏ రీతిగా ఉంటున్నవి, What is our heart seeking? మన హృదయం దేన్ని వెతుకుతా ఉన్నది. That is why in Colossians Apostle Paul writes chapter 3 verse 1 onwards, కొలసి 3వ అధ్యాయం 1వ వచనం నుండి పౌలు ఈ కొలసి పత్రిక if you are raised with Christ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన set వారైతే your hearts on the things above. పైనున్న వాటి మీదనే మీ మనసు నిలుపుడి. Set your minds on the things మీ above. మనసులను పైనున్న వాటి మీదనే నిలుపుడి. That's why in Philippians chapter 4 verse 8 Apostle Paul writes, ఫిలిప్పీ 4వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడు పౌలు రాశాడు, whatever is true, ఏది సత్యమో, whatever is noble, ఏది మాన్యమైందో, whatever is just, ఏది న్యాయమైందో, whatever is pure, ఏది పవిత్రమైందో, whatever is lovely, ఏది సుందరమైందో, put your hearts on those వాటి things. మీద మీ మనసును నిలుపుడి. Our citizenship is in heaven. ఎందుకంటే మన పౌరస్థితి We పరలోకమందున్నది. do not belong to this మనం ఈ world. లోకానికి చెందిన వారము Everything కాము. that we do, మనం చేసినదన్నీ కూడా everything we care for, మనం దేని విషయమై పట్టింపు కలిగి our ఉన్నామో hearts must always beat for eternity. మన మనసు ఎల్లప్పుడూ నిత్యత్వం మీదనే మనసు కలిగినదై That is ఉండాలి. why in the last verse he says, అందుకొరకే చివరి వచనం అంటాడు, lead me in the way everlasting. నిత్య మార్గమున నన్ను నడిపింపు. So that means దాని అర్థం whatever I do, నేను ఏది చేసినా, wherever I put my heart to, నా మనసు దేని మీద నిలిపినప్పటికీ should have eternal value. అది నిత్యమైన విలువ గలదై ఉండాలి. Everything should be done in reference to eternity. మనం చేసేదెల్లా కూడా నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మనం చేయాలి. So today, ఇది నానా let us examine our hearts. మన హృదయాలను What పరీక్షించుకుందాం. is there in our heart? మన హృదయంలో ఏముంది, What is the heart beating for? మన హృదయం దేని కొరకై అది కొట్టుకుంటున్నది. Oh, is it beating for money? డబ్బు కొరకు అది It is కొట్టుకుంటుందా, beating for power? లేకపోతే అధికారం It is కొరక, beating for position? లేకపోతే స్థానము కొరక, Oh, it is beating for name and fame? పేరు ప్రఖ్యాతుల కొరకు మన హృదయం What is our కొట్టుకుందా. heart's beating? సహోదర సహోదరులారా, Today, ఇది నాన్న before we take part in the Lord's ప్రభు table, బలలో మనం పాల్పొందక మునుపు what is your heart beating for? నీ హృదయము దేని కొరకై కొట్టుకొనిచున్నది. Many, or is it beating for a friend? లేకపోతే
for a friend, ఒక స్నేహితుని కొరకు for కొట్టుకుందా, a boyfriend, for a girlfriend? ఒక ప్రియుడు లేకపోతే ప్రియురాలు కొరకు కొట్టుకుంటుందా, Oh, is it beating for money? లేకపోతే డబ్బు కొరకు ఆ హృదయం Is it ఆకాంక్షిస్తుందా, beating for name and fame? పేరు ప్రఖ్యాతుల కొరకు ఆకాంక్షిస్తుందా? Oh, what is your heart beating? నీ హృదయం దేన్ని వెంటాడుచున్నది? David says, దావీదు అంటున్నాడు, "Lord, search my heart, Lord. దేవా నా హృదయమును My పరీక్షించుము, heart is beating for wrong things. నా హృదయము అనేకమైన చెడు వాటిని Help కోరుకుంటున్నది, me to set my heart on the things above." పైనున్న వాటి మీదనే నేను నా మనసు నిలుపునట్లుగా సహాయం చేయము Today, దేవా. కనుక ఇది నాన్న Before we take part in the Lord's table, ప్రభు బలలో మనం let పాల్పొందటం us examine our hearts. మన హృదయాలను పరీక్షించుకుందాం. Secondly, రెండోదిగా Verse 2, రెండవ వచనంలో examine our thoughts. మా తలంపులను పరీక్షించుము. You know my thoughts far. దేవా దూరం నుండి ఆ తలంపులు పుట్టక ముందే నువ్వు వాటిని ఎరిగి ఉంచున్నావు. The Lord knows all our thoughts. మన తలంపులన్నిటినీ ఆయన ఎరిగి How ఉంచున్నాడు. is our thought life? మన యొక్క తలంపులు ఏ రీతిగా ఉంటున్నాయి? Thought life is very important. మన తలంపులు మనము తలంపుల్లో జీవించే జీవితం ప్రాముఖ్యము. If we don't control our thoughts, మన తలంపులను అదుపులో the ఉంచుకోకపోతే thoughts will become actions. ఆ మన తలంపులు అవి క్రియలుగా మారుతాయి. Actions will become repeated actions. ఆ మన యొక్క క్రియలు పదే పదే చేసే క్రియలుగా మారిపోతాయి. Repeated actions become a habit. కనుక పదే పదే చేసే క్రియలు అలవాటుగా మారిపోతాయి. So thought is very important. కనుక మనము తలంపులు ప్రాముఖ్యము. Before we take part in the Lord's table, ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు what is this mind working on? ఈ మనసు దేని మీద అది ఆలోచిస్తుంది, దేని గురించి తలపోసుకుంటుంది? Many times చాలా when పర్యాయాలు we sit, when we sleep, మనం పడుకున్నప్పుడు we don't get sleep. మనకు నిద్ర రాదు. Oh, how we roll this side and that side. అటు ఇటు దొరలాడుతూ ఉంటాం. Why the sleep is not coming? ఎందుకు నిద్ర రావట్లేదంటే The mind is very active. ఆ మనసు ఎంతో అది చురుకుగా ఉంది. It is going all over the world. లోకమంతా సంచరిస్తా It ఉంది. is thinking about something. అనేకమైన వాటి గురించి ఆలోచిస్తుంది. We are not able to get sleep. మన అందుకొరకే నిద్ర రావట్లేదు. Today, ఇది నాన్న before we take part in the Lord's ప్రభు table, బలలో మనం పాలు పొందక what మునుపు is your mind filled with? నీ మనసు దేనితో నింపబడి ఉన్నది? What kind of thoughts are you having? నీవు ఎటువంటి తలంపులను కలిగి ఉంటున్నావు? David says, దావీదు అంటాడు, know my anxious thoughts. దేవా నా తలంపులను నువ్వు తెలుసుకునుము. Verse 23, 23వ వచనంలో, try me and know my anxious thoughts. దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. Yeah, so my thoughts are anxious thoughts. నా తలంపులు ఎంతో కలవరముతో కూడినటువంటి తలంపులు Those are ఉన్నాయి. futile thoughts. అవి వ్యర్థమైన తలంపులు, No, those are evil అవి thoughts. దుష్ట తలంపులు, Those are wicked thoughts. అవి ఎంతో దుర్మార్గమైన తలంపులు, Some thoughts about this world. అవి ఈ లోక సంబంధమైన తలంపులు. That's why in Matthew chapter 6, Lord says to his disciples, అందుకొరకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శిష్యులతో ప్రభువు అన్నాడు, do not worry about what you eat, what you wear. ఏమి తిందుమా ఏమి ధరించుదుమా అనే వాటి గురించి చింతించకుడి. Do not care about those వాటి things. గురించి మీరు I చింతించవద్దు. will give all these things. These are given as a promise to you. ఇవన్నీ కూడా నేను వాగ్దానముగా నేను మీకు అనుగ్రహిస్తాను. Many times, చాలా సార్లు many times we care about and worry about these worldly things. ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం చింతించి వాటి మీదనే మనసు నిలుపుతాం. What are we going to eat today? ఇది నన్ను ఏం తింటాము, What are we going to buy today? ఇది నన్ను ఏం కొనుక్కోవాలి, How are we going to dress today? ఇది నన్ను ఎటువంటి దుస్తులు All ధరించుకోవాలి. our thoughts are worldly thoughts. మన తలంపులన్నీ కూడా లోకానుసారమైన తలంపులు. That is why in Philippians 4:8 we read, అందుకొరకే ఫిలిప్పీ 4:8 మనం చూస్తాం, whatever is noble, ఏది మాన్యమైన, whatever is true, ఏది సత్యం, whatever is lovely, ఏది సుందరమైనదో, set your thoughts on the things above. పైనున్న వాటి మీదనే మీ మనసును నిలుపుడి. Our thoughts must be focused on eternity. మన యొక్క తలంపులు నిత్యత్వం కలిగినటువంటి విషయాల మీద God నిలుపుకోవాలి. is coming. ప్రభు He is వస్తున్నాడు. coming very soon. ఆయన ఎంతో త్వరగా As రానయ్యున్నాడు. we see the circumstances happening around us, చుట్టూ పరిస్థితులను అన్నింటినీ మనం we గమనిస్తున్నగలిగే are sure that the Lord is at the door. ప్రభు ఆయన గడప దగ్గరే నిలిచి In ఉంటున్నాడు. the light of these things, ఈ వాక్యపు ఈ సంగతుల యొక్క our వెలుగులో thoughts should be, మన తలంపులు ఏలైతే how ఉండాలి, will I be ready for His coming? ఆయన రాకడ కొరకు నేను ఎలా How can సిద్ధంగా I ఉండాలి, win some souls before His coming? ఆయన రాక ముందు నేను కొన్ని ఆత్మలు ఎలాగ How can I సంపాదించగలను, bring my friends and family members into the kingdom of God? నా స్నేహితులను నా కుటుంబ సభ్యులు ఎలాగ దేవుని రాజ్యంలోనికి నేను తీసుకొని రాగలను. Our thoughts must be filled for the things of eternity. నిత్యత్వం సంబంధించినటువంటి విషయాలతో మన యొక్క తలంపులను నింపుకోవాలి. Today, ఇది నా before we take part in the
the Lord's table, ప్రభు బలలో పాలు పొందకముందు let us examine our thought life. మన తలంపులను వాటిలో జీవించే జీవితాన్ని Where పరీక్షించాలి. are our thoughts lingering? మన తలంపులన్నీ వేటి మీద అవి తిరుగులాడుతుంటున్నాయి. Thirdly, మూడో విషయము examine our words. మన యొక్క మాటలను పరీక్షించుకోవాలి. 4, నాలుగో వచనంలో Lord, you, if are not before the word comes on my tongue, you know it altogether. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. Lord, examine my words. దేవా నా మాటలను పరీక్షించు. You know all my words. నా మాటలన్నిటినీ నువ్వు ఎరిగి ఉంటున్నావు. Many times, అనేక సార్లు our words are, మన మాటలు ఎలా ఉంటాయి? they are very hurting. అవి గాయపరిచే మాటలు, They are harmful. ఎంతో వేదన కలిగించే They are మాటలు, very harsh and unkind. ఎంతో కఠినమైనవి, తర్వాత జాలి లేనివి. Words are like sword. మన మాటలు ఖడ్గముల వలె, కత్తుల వలె ఉన్నాయి. Bring damage to others. ఇతరులకు నష్టము, కష్టము కలిగించేవి. It gives sorrow to others. ఇతరులకు వేదన, దుఃఖం That's కలిగించేవి. why in James chapter 3 verse 6 we read, అందుకొరకు యాకోబు 3:6 చదువుతాము. tongue is a fire full of iniquity. ఇది నాలుక అది పాపపు ప్రపంచము. It is like a fire. అది అగ్నితో నిండి ఉన్నది. We have to be very careful about the words. ఈ మన మాటల గురించి మనం ఎంతో జాగ్రత్తగా How ఉండాలి. are our conversations? మన సంభాషణ ఎలా How ఉన్నది? are our మన communications? యొక్క మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి? With whom are we communicating? ఎవరితో మనం మాట్లాడుచున్నాం? What are we communicating? ఏమి సంభాషిస్తున్నాం? These days, ఈ దినాల్లో we have so many communication mechanisms. అనేకమైనటువంటి మనము మాట్లాడటానికి అనేక సాధనాలు So ఉన్నాయి. much of social media. ఎంతో సోషల్ మీడియా ఉంది. All those things come under words only. అవన్నీ కూడా మాటల్లోనికే వస్తాయి. Whom are you talking? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? Nobody knows with whom are you నువ్వు talking. ఎవరితో మాట్లాడుతున్నామో ఎవరికి తెలియదు. Oh, you know with whom you are talking. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు You తెలుసు. know what you are talking. నీకు తెలుసు నువ్వు ఏం You know మాట్లాడుతున్నావు. what your intentions నీ are. ఉద్దేశం లేనిలో అవి నీకు తెలుసు. On that day, ఆ దినాన when the Lord comes, ప్రభు వచ్చినప్పుడు the Lord will open your WhatsApp. ప్రభు నీ వాట్సాప్ He will తెరుస్తాడు, open your Facebook. నీ ఫేస్బుక్ తెరుస్తాడు. You know how shameful it will be. అప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసు. And the Lord opens all your social media accounts. నీ సోషల్ మీడియా అకౌంట్లన్నీ ప్రభు తెరుస్తాడు. Can we stand before the Lord? అప్పుడు ప్రభు ఎదుట మనం నిలబడగలమా? Oh, that is why David says, అందుకొరకే దావీదు అన్నాడు, Lord, help me to control my words. దేవా నా మాటలను అదుపులో ఉంచుకోవడానికి నాకు నేర్పించు. I can hide from people. నేను మనుషుల నుండి దాగుకోగలను. I can put passwords. నేను పాస్వర్డ్లు పెట్టగలను. I cannot hide from you. నీ నుండి నేను దేనిని Wherever దాచిపెట్టను. I go, నేను ఎక్కడికి వెళ్ళినా you are there. నువ్వు అక్కడ ఉన్నావు. You know everything. నువ్వు సమస్తం You ఎరిగి are ఉంటున్నావు. omniscient నువ్వు God. సర్వమును ఎరిగిన You దేవుడు. know the words I am typing before I type. నేను టైప్ చేయక ముందే నా మాటలన్నీ నువ్వు ఎరిగి You know ఉంటున్నావు. the words I speak before I speak. నేను మాట్లాడక ముందే, ఉచ్చరించక ముందే నా మాటలన్నీ నువ్వు ఎరిగి ఉంటున్నావు. Before we take part in the Lord's table, ప్రభు బలిలో మనం పాల్పొందక how ముందు are our words? మన Let's examine. మాటలు ఎలా ఉన్నాయో Our పరీక్షించుకుందాం. words must be salted with the word of God. మన యొక్క మాటలు అవి దేవుని వాక్యముతో అవి ఉప్పు వేసినట్లుగా They ఉండాలి. must be encouraging అవి words. ప్రోత్సహించే They must మాటలు be ఉండాలి. good words. అవి మేలుకరమైన మాటలు They ఉండాలి. must be gospel అవి words. సువార్త మాటలుగా ఉండాలి. Words that bring them to Christ. క్రీస్తు దగ్గరికి నడిపించే మాటలుగా ఉండాలి. The words that heals the souls. ఆత్మలను స్వస్థపరిచి వాటికి ఊరట కలిగించే మాటలు ఉండాలి. Words that will energize the people and encourage the people. మనుషులను ప్రోత్సహించి వారిని బలపరిచేవిగా ఉండాలి మన మాటలు. Before we take part in the Lord's table, ప్రభు బలిలో పాలు పొందక మునుపు let us examine our words. మన మాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. First of all, మొట్టమొదటిగా examine our heart and mind. మన మనసును, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. Secondly, రెండవది examine our thoughts. మన తలంపులను పరీక్షించుకోవాలి. Thirdly, మూడవది examine our words. మన మాటలను పరీక్షించుకోవాలి. Fourthly, నాలుగవది examine our walk. మన యొక్క నడతను Verse పరీక్షించుకోవాలి. 2 and 3, 2-3 వచనాలు David చూస్తే says, దావీదు అంటున్నాడు, you know my sitting down and my rising నేను up. కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. Verse 3, మూడవ వచనంలో, you comprehend my path and my lying down. నేను నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. లార్డ్, యు నో మై వేస్. దేవా నా You know my walk. నా మార్గములో నా నడకనంతటిని నువ్వు ఎరిగి ఉంచున్నావు. మై వాక్ మీన్స్
నా నడక అంటే my lifestyle, నా జీవిత విధానము, my behavior, నా ప్రవర్తన, my conduct. నా యొక్క నేను జీవించే విధానము. So how is our walk today? ఇది మన జీవిత విధానం ఏ రీతిగా ఉంది? Our walk in the house of God, దేవుని మందిరములో మనం నడిచే our విధానం, walk in our neighborhood, మన యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో మన our జీవించే behavior జీవితం, in the society, సమాజంలో మన యొక్క ప్రవర్తన, our behavior in the college. కళాశాలలో మన యొక్క ప్రవర్తన, How is our walk today? మన నడక ఇది ఏ రీతిగా ఉన్నది? So today ఇది we have a double behavior. మనం ద్వంద్వ జీవితం కలిగి ఉంటాం. One behavior in the house of God, దేవుని మందిరంలో ఒకలాగా one ప్రవర్తిస్తాం, behavior in the secular world, మామూలు జీవితంలో ఇంకొక విధానంగా జీవిస్తాం, completely different. పూర్తిగా భిన్నమైన జీవితం. But the Lord, David says, అయితే దావీదు అంటున్నాడు, Lord, you know my walk. దేవా నా నడకను నువ్వు ఎరిగి ఉన్నావు. Wherever I go, నేను ఎక్కడికి your వెళ్ళినప్పటికీ spirit comes with నీ me. ఆత్మ నాకు తోడుగా ఉన్నాడు. Let us examine our behavior మన ప్రవర్తనను మనం పరీక్షించుకుందాం. with our spouses, మన భార్య భర్తలతో, with our children, పిల్లలతో, with our parents, తల్లిదండ్రులతో, with our relatives, మన బంధువులతో, our behavior in the house of God, దేవుని మందిరంలో మన ప్రవర్తన, in the office colleagues. తోటి ఉద్యోగస్తులతో మన యొక్క ప్రవర్తన, How is our behavior, lifestyle? మన జీవిత విధానము, మన ప్రవర్తన ఇలాగున్నది. And fifthly, ఐదవది, you examine my ways. నా మార్గములను నువ్వు పరిశోధించుము. My ways, see if there is any offensive way in me. Verse 24. 24 నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. My ways, Lord, make them very clear. దేవా నా మార్గములను తేటగా చేయము. Help me not to go in my own ways, నా సొంత మార్గమును అనుసరించి నడుచుకోకుండా not in సహాయం the చేయి. ways of the wicked, దుష్టుల మార్గమును అనుసరించి not నడుచుకోకుండా, in the ways of the sinners. పాపుల మార్గంలో వెళ్ళకుండా, Help me to walk in thy ways. నీ మార్గమును అనుసరించి నడవడానికి Lead సహాయం me చేయి. in the way everlasting. నిత్య మార్గమందు నన్ను నడిపింపుము. Today, ఇది నాన్న. let us examine our ways. మన మార్గములను పరీక్షించుకుందాం. Sixthly, ఆరోదిగా verse 3, మూడవ వచనంలో second portion, రెండవ భాగము, you know all my works. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని In ఉన్నావు. KJV it says all my ways, కేజీవిలో నా మార్గములను రాయబడింది. but in other translations, వేరే తర్జుమాల్లో you know all my works. నా చర్యలు, నా కార్యములన్నీ ఎరిగి ఉన్నావు. Telugu translation is beautiful. తెలుగు తర్జుమా చక్కగా ఉంది. నా చర్యలన్నీలు, నా చర్యలన్నీ, నా క్రియలన్నీయు, నా క్రియలన్నీ, నా పనులన్నీయు నా పనులన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు. నువ్వు ఎరిగి ఉంటున్నావు. Lord knows all our works. మన క్రియలన్నిటినీ దేవుడు ఎరిగి ఉంటున్నాడు. Lord, all our works will be tested one day. అది మన పనులన్నీ కూడా దేవుడు ప్రభు పరీక్షిస్తాడు. 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీ 5:10 When the Lord comes, ప్రభు at వచ్చినప్పుడు the judgment seat of Christ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట you and I need to give account of everything that we do, good or bad. నీవు నేను మన జీవితంలో చేసిన మంచివైనను చెడ్డవైన కార్యములన్నిటి కొరకై మనము ఆయన ఎదుట లెక్క అప్పగింపవలెను. All our works are before the Lord. మన కార్యములన్నీ ప్రభు ఎదుట ఉంటున్నాయి. So let us examine, కనుక మనం పరీక్షించుకుందాం. are there any good works in my life? నా జీవితంలో ఏమైనా మంచి కార్యాలు ఉన్నాయా? Matthew chapter 5 verse 16. మత్తయి 5:16 The Lord Jesus Christ was telling, యేసు ప్రభువారు అన్నారు, let your light shine before men, so that they may see your good works and praise the Father in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలను చూచి, మీ సత్క్రియలను that చూచి they may glorify the Father. తద్వారా తండ్రిని మహిమపరచినట్లు. Are there any good works in us? మన జీవితంలో ఏదైనా సత్క్రియలు ఉంటున్నాయా? When there are good works, ఎప్పుడైతే సత్క్రియలు ఉంటాయో, even people will praise the God in Father. తండ్రి అనేటువంటి దేవుణ్ణి మనుషులు ఘనపరుస్తారు. Let us examine how our works are. మన క్రియలు ఎలాగున్నాయో పరీక్షించుకుందాం. Seventhly, lastly, ఏడోదిగా చివరిదిగా, let us examine our attitude towards the wicked and worldly people. దుష్టులైన లోకస్తులైనటువంటి వారి ఎడల మన స్వభావము, మన వైఖరి ఏ రీతిగా ఉన్నది? Verse 19 to 22, 19 నుండి 22 వచనాలు David was చూస్తే saying, దావీదు అంటా ఉన్నాడు, Lord, I hate those who hate you. దేవా నిన్ను ద్వేషించు వారిని నేను They are ద్వేషించుచున్నాను. wicked people. వారు భక్తిహీనులు, They are bloodthirsty men. వారు నరహంతకులు, They speak against you. వారు నీకు విరోధముగా They are your మాట్లాడుచున్నారు, enemies.
వారు నీ శత్రులై They ఉన్నారు. take your name in vain. వారు నీ నామమును బట్టి నీ నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. Those people who work against God, దేవునికి విరోధముగా పనిచేయవారు, we have nothing to do with them. వారి విషయమై మనకు ఎటువంటి సంబంధం లేదు. I disconnect with them. వారితో ఎటువంటి సంబంధం నేను I కలిగి ఉండను. hate them నేను వారిని ద్వేషించున్నాను. with godly hatred. పూర్తి సంపూర్ణ ద్వేషముతో నేను వారిని ద్వేషించున్నాను. These days ఈ దినాల్లో we are compromising so much with the worldly people. లోకానుసారమైనటువంటి మనుషులతో ఎన్నో రీతులుగా మనం సర్దుకుంటున్నాం. That is why the problem has come. అందుకొరకే సమస్యలు వస్తూ ఉంటున్నాయి. We need to call the spade as a spade, sin as a sin. పాపమును పాపముగానే మనం పిలవాలి. We have nothing to do with the worldly and wicked people. దుష్టులైన భక్తిహీనమైన వారితో మనకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. David was saying, దావీదు I అంటున్నాడు, am examine all my relationships, దేవా నా సంబంధాలన్నిటిని నేను especially పరీక్షించుకొనుచున్నాను. with the worldly people. మరి విశేషంగా లోకానుసారమైన I వ్యక్తులతో hate them with godly hatred, perfect hatred. నిన్ను ద్వేషించు వారిని నేను పూర్తి ద్వేషముతో నేను ద్వేషించున్నాను. I disassociate with them. నేను వారికి దూరముగా ఉంటున్నాను. Many young people today, ఈ దినాల్లో చాలా మంది they are completely lost వారు పూర్తిగా తప్పిపోయి because ఉంటున్నారు. of this one reason. ఈ కారణాన్ని బట్టి They are not able to disconnect themselves with the worldly people. లోకానుసారమైనటువంటి వ్యక్తులతో తాము తెగించుకొని దూరముగా That is ఉండలేకపోతున్నారు. why sooner or later కనుక ఒక సమయం వస్తుంది, they will fall into temptation. వారు శోధనలో They will పడిపోతారు. go away from the Lord వారు ప్రభు నుండి దూరంగా before వెళ్ళిపోతారు. we take part in the Lord's table. ఇంకా మనం ప్రభు బల్లలో పాల్పొందక Let us మునుపు examine how our relationships with the worldly people are. లోకానుసారమైన మనుషులతో మన సంబంధములు ఏ రీతిగా ఉన్నాయో So పరీక్షించుకుందాం. everything in our life కనుక మన జీవితంలో ఉన్న ప్రతి విషయము be in linked to eternity. అది నిత్యత్వమును దృష్టిలో ఉంచుకొని మనము కలిగి ఉండాలి. That's why David says, అందుకొరకే దావీదు అంటున్నాడు, Lord, examine me. దేవా నన్ను Lord, పరీక్షించు, search me. నన్ను పరిశోధించుము. Lord, try me. దేవా నన్ను పరీక్షించుము. Lord, lead me in the way everlasting. దేవా నిత్య మార్గమున నన్ను నడుపుము. Today, ఈ దినాన before we take part in the Lord's ప్రభు table, బలలో మనం పాల్పొందక let us examine ourselves in these 7 areas. ఈ 7 విషయాల్లో మనల్ని మనం First పరీక్షించుకుందాం. of all, మొట్టమొదట Lord, search my heart, my mind. దేవా నా మనసును నా హృదయాన్ని Help పరిశోధించు. my heart to beat for the things of eternity. నిత్యత్వమైనటువంటి వాటి మీదనే నా మనసు నిలుపుకోవడానికి నాకు సహాయం చేయి. Lord, search my thoughts. దేవా నా తలంపులను పరిశోధించు. Lord, search my words. దేవా నా మాటలను Lord, పరిశోధించు. search my ways. దేవా నా మార్గములను Lord, పరిశోధించు. search my works. దేవా నా పనులను పరిశోధించు. Lord, search my relationships. నా సంబంధములన్నింటినీ పరిశోధించు. If anything that is in me, నా యందు ఏదైనా ఆయాసకరమైనది ఉంటే Lord, forgive me. దేవా నన్ను క్షమించు. Cleanse me. నన్ను శుద్ధీకరించు. Deliver me. నన్ను విడిపించు. Lead me in the way of eternity. నిత్య మార్గమున నన్ను నడిపించు. Shall we pray? ప్రార్థించుకుందామండి. May the Lord give us the same burden like David. దావీదుకు ఇచ్చినటువంటి భారమే, దావీదు కలిగి ఉన్న భారమే మనం కూడా కలిగి To examine ఉన్నాము. ourselves truly, honestly. యథార్థంగా నిజాయితీగా మన జీవితాలను If పరీక్షించుకుందాం. anything Lord shows us, ప్రభు మనకి ఏదైనా అయితే చూపిస్తుంటే let us ask forgiveness ప్రభు దగ్గర క్షమాపణ and let వేడుకుందాం. us forsake them. వాటిని విడిచిపెడదాం. Let us embrace the Lord ప్రభువును and కౌగిలించుకుందాం. move in the way of eternity. నిత్య మార్గంలోనికి మనం ముందుకు సాగుదాం. Shall we pray? ప్రార్థించుకుందామండి.